షేపులు లేకుండా అయినా కానీ ఇట్లా అని చేసుకోవచ్చు. ఇట్లా గిన్నెలాగా చేసుకొని మన దీపస్తంభం ఇట్లా దీపం ఉంటుందో అలా 5గా మనము మనం పెద్ద సైజు కావాలంటే పెద్ద ఉంట తీసుకోవాలి పిండి, చిన్నది కావాలనుకుంటే చిన్నగా మనము ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎన్ని రకాలైనా కానీ మనము దీపాలు ఇలా చేసుకోవచ్చు. 3 కావాలా, 3 కోణాలే కావాలా మనకు. 3 కోణాలంటే మనం 3 చేసుకోవచ్చు. మనము నక్షత్రం ఒత్తి ఎట్లా చేస్తాము, బిల్వపత్రి ఒత్తి ఎట్లా చేస్తాము, ఇట్లా మూడే అన్నమాట బిల్వపత్రి ఒత్తికి అయితే. కాబట్టి మనం కూడా 3 బిల్వపత్రి ఒత్తి మాదిరి 3 చేసుకొని పెట్టుకోవచ్చు. మనము దీంట్లో బిల్వపత్రి ఒత్తి మాదిరి మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఇట్లా 5 చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, ఉత్త బోలే పెట్టచ్చు. ఉత్తదే ఇట్లా మనం చిన్న గిన్నెలాగా చేసుకొని మనకు షేపులు ఏంటివన్నా కావాలా అనుకుంటే ఇలాంటి దాంట్లో చేసుకోవచ్చు. లేదు ఇలానే ఇట్లే చేసేసుకోవచ్చు, ఇట్లే రెడీగా చేసేసుకుందాము అంటే చూడండి ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఇట్లా ఉంటుంది కదా జ్యోతుల మాదిరి, పెద్ద పెద్ద జ్యోతులు చేస్తాం కదా, జ్యోతులకు కూడా మనము ఈ పిండితో జ్యోతుల దీపాల మాదిరి కూడా మనము తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా దీపస్తంభాలలాగా మనము తయారు చేసుకొని జ్యోతులు అన్నప్పుడు జ్యోతులు చేస్తాం కదా, పెద్ద పెద్ద జ్యోతులు. అలా మనం పిండితో జ్యోతులు కూడా ఇలా చేసుకోవాలి. జ్యోతులు కూడా చూడండి ఇలా చేసుకోవచ్చు. జ్యోతులు కూడా మనము ఇలా చేసుకోవాలి. తరువాత మనము పిండి దీపాలు చేసుకోవాలంటే రేకులాగా మనము చపాతీలాగా ఇలా తిక్కేసుకొని బాగా చేసుకున్న తర్వాత ఇవి డబ్బీ మూతలు అన్నమాట. మూతలతో మనము ఇంకా చేసుకోవచ్చు. ఇలా కూడా మనము దీపాంతంలో చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా బిళ్ళలు చేసుకునేసి ఇట్లా మనకి ఎన్ని కోణాలు కావాలో అలా ఇట్లా పెట్టుకొని మనము మడుచుకొని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ దీపాలు కూడా మనము పిండితో ఇలా తయారు చేసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్నీ మనము ఏ సైజు కావాలంటే ఆ సైజుతో మనము చేసుకోవచ్చు. ఇట్లా రౌండ్లు అంతే వేసిన తర్వాత ఇట్లా ఇలా ఎన్ని రకాలైన మనము చేసుకోవచ్చు అన్నమాట. తరువాత నిన్న మేడం గారు ఇది నక్షత్రం ఒత్తి చూపించినారు. ఆ నక్షత్రం ఒత్తి ఏం లేదు, మనము అర్ధనారీశ్వరి ఒత్తులకు ఎలా చేసుకున్నాం, ఇలా చేసుకున్నాం కదా, ఇలా 5 చేసుకోవాలన్నమాట. 5 చేసుకున్న తర్వాత 5 చేసుకున్న తర్వాత ఈ 5ను ఇలా కలపాలి. కలిపి కొద్దిగా దూది తీసుకొని ఈ 5ని
మనం పట్టుకొని ఇలా ఇలా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు చూడండి నక్షత్రం ఒత్తి అన్నమాట. నక్షత్రం ఒత్తి ఇలా. తరువాత తుమ్మి పువ్వు ఒత్తి చెప్పింది మేడం. తుమ్మి పువ్వు ఒత్తి కూడా ఇలానే అనమాట. ఇలా ఒకటి చిన్నది చేసుకోవాలి. తుమ్మి పువ్వు చిన్నగా ఉంటుంది కదా, ఇలా ఒకటి పెద్దగా. పాలతో అద్దుకొని చేసుకోవచ్చు. నా చేతికి నెయ్యి ఉంది కాబట్టి నేను అలానే చేస్తాను అంతే. ఇలా చూడండి, ఇవి రెండు ఇట్లా ఫస్ట్ ఈ రెండు ఇలా పట్టుకోవాలి. మరి ఈ రెండు కూడా ఇలా పట్టుకొని ఇలా గట్టిగా 4 కొనలు 4 పట్టుకొని నలపాలన్నమాట. ఎందుకంటే చూడండి, తుమ్మి పువ్వు ఇట్లే కదా ఉండేది, చిన్నది ఒకటి ఉంటుంది, కిందికి పెద్దగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ 4 కూడా మనము బాగా టైట్గా పట్టుకొని 4 ఇలా చేసుకోవాలన్నమాట. ఇది తుమ్మి పువ్వు ఒత్తు. ఎందుకంటే ఈశ్వరునికి తుమ్మి పువ్వులు, ఈ మనము శివలింగం ఒత్తులు మేడం గారు అన్నీ బాగా చెప్పినారు. నిన్న గ్రూప్లో ఎవరో గులాబీ ఒత్తి చూపించమని పెట్టినారు నాకు, అది కూడా చూపిస్తున్నా. గులాబీ పూలు అంటే ఏం లేదు, ఇవి చిన్నగా బుడ్డొత్తులు మనం ఎట్లా చేసుకున్నామో అలా చిన్న బుడ్డొత్తులు చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఎందుకంటే గులాబీలు చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఇలా చిన్నగా రౌండ్గా చిన్నగా ఇట్లా, పెద్దగా చేస్తే బాగుండవు కాబట్టి చిన్నగా చేసుకోవాలి. గులాబీకి మాత్రమే చిన్నగా చేసుకోవాలి. నిన్నటి రోజు నాకు కొద్దిగా పని ఉన్నింది, అందుకోసమని నిన్నటిది ఈరోజు చూపిస్తున్నాను, ఏమనుకోద్దండి ఎవరు. ఇలా చిన్నగా గులాబీవి అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి 5 మనము ఇలా కంపెనీది ఈ 5 కూడా ఇలా కలిపేస్తే గులాబీ ఒత్తు అన్నమాట. చూడండి, ఇలా గులాబీ పూలాగా అంతే. గులాబీ ఒత్తని నిన్న ఎవరు అడిగినారో అది కూడా ఇలా గులాబీ అంతే. మనం బుడ్డొత్తులు చిన్నగా చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటే అవి గులాబీ ఒత్తులు అన్నమాట. ఇలా ఎన్ని రకాలైనా చేసుకొని మనము ఇలా చూడు, ఇన్ని రకాలు ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కూడా నీడకు ఆరబెట్టాలి. ఎండకు అనేది ఆరబెట్టకూడదు అన్నమాట. ఎండకు ఆరబెడితే ఇదవుతాయి అన్నమాట. మనకి ఏమన్నా ఇక్కడ డిజైన్స్ కావాలా అనుకుంటే కలర్స్ కలిపేసి చిన్న పుల్ల తీసుకొని పుల్లతో కూడా ఇట్లా ఇక్కడ చుట్టూ కానీ డిజైన్స్ వేసుకునేది అట్లా అని మనము ఏమైనా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా కలర్స్ కొద్దిగా ఈ ఆపోజిట్ కలర్స్ ఇట్లా అతికించుకునేది కానీ కలర్స్ కనిపించాలంటే మనకు ఇలా చేసుకోవచ్చు. డిజైన్స్ ఏమైనా కానీ మనము చేసుకోవచ్చు. ఇలా షోగా కనపడాల మనకు అనుకుంటే అని మనము ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కలర్స్ అయినా అతికించుకొని చేసుకోవచ్చు అన్నమాట. దీపస్తంభాలలాగా మనము ఆరబెట్టుకొని ఎన్నైనా కానీ ఇలా చేసుకోవచ్చు. తర్వాత మనము వెలిగించిన తర్వాత మనకైతే తెలియదు, వంతా మేడం గారు చెప్తున్నారు, పిండిని దీపం వెలిగించిన తర్వాత శాంతమైపోయి నుంచి మనము కొద్దిగా అయినా పిండి ప్రసాదంగా తీసుకోవాలంట. ఆ విషయాలు కూడా మేడం గారు ఇట్లాంటివి చాలా చెప్పినారు. కాబట్టి మనకు గురుకుల యాప్ వారికి మన వంతా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ నాకు తెలిసిన విధంగా అన్నీ చెప్పినాను. అందరికీ మరొకసారి నమస్కారం.